హలో, ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఈ దినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటతో మనలందరినీ కూడా బలపరచాలని ఇష్టపడుతున్నాడు ఆయన. చూడండి, ఇప్పుడు దేవుని బిడ్డ ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉండొచ్చు, కానీ దేవుని మాట మనం విన్నప్పుడు ఎంతో ఆదరణ, ఎంతో ధైర్యము మనకు కలుగుతాయి. ఈరోజు ప్రభు ఒక మాట నీతో మాట్లాడబోతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది: దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చూడండి, దేనిని గూర్చి చింతింపకుడి అంటున్నాడు. ఎందుకనంటే ఈరోజు నువ్వు ఏ పరిస్థితిని బట్టి చింతిస్తున్నావో, కుటుంబాన్ని బట్టి చింతిస్తున్నావా, వ్యాపారాన్ని బట్టి చింతిస్తున్నావా, లేకపోతే బిడ్డలను బట్టి చింతిస్తున్నావా? కానీ ఈరోజు నేను అంటున్నాను, ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీ ఆర్థిక పరిస్థితిని బట్టి చింతిస్తున్నావా? కానీ ఈరోజు ప్రభు ఒక మాటతో నేను బలపరచబోతున్నాడు. ఏంటి ఆ మాట అంటే, నువ్వు దేని విషయంలో కూడా చింతించొద్దు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత నీ విన్నపములు దేవునికి తెలియపరచు. ఎందుకనంటే నీ విన్నపములు ఆలకించే దేవుడు ఉన్నాడు, నీ బాధను కొట్టివేసేవాడు ఉన్నాడు, నీ కన్నిటిని నాట్యంగా మార్చే దేవుడు ఉన్నాడు, నీ దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడు నీకు ఉన్నాడు. ఈరోజు ఏ విషయంలో అధైర్యపడద్దు, ఏ విషయంలో ఒంటరితనంగా ఫీల్ అవ్వద్దు. ఎందుకో తెలుసా, నువ్వు ఒంటరి వాడిని కూడా 1000 మంది అన్న దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏ విషయంలో ఏ భక్తుని విడిచిపెట్టలేదు. ఇద్దరు నేను విడిచిపెడతాను అనుకుంటున్నావేమో, కానీ నేను విడిచిపెట్టట్లేదు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేని విషయంలో చింతించొద్దు, దేని విషయంలో బాధపడద్దు. నీ చింత యావత్తు ప్రభు మీద మోపు, నీ బాధ యావత్తు ప్రభుకి తెలియపరచు, నీ విన్నపములన్నీ ప్రభుకి తెలియపరచు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవాది దేవుడు తప్పనిసరి నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీ బ్రతుకులు విడుదల కలుగజేస్తాడు, నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు. ఎన్నో దినాలు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, ఎన్నో పరిస్థితులు బట్టి ఎదురు చూస్తున్నావేమో, ఎన్నో ఒడిదుడుకుల్లో బాధపడుతున్నావేమో, కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు ఏమన్నా తెలుసా, నువ్వు ఏటి కోసమైతే ఎదురు చూస్తున్నావో, ఏ పరిస్థితి నిమిత్తమై ఎదురు చూస్తున్నావో, ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మీద మోపు, నీ చింత యావత్తు కూడా దేని విషయంలో చింతించొద్దు, ప్రభు మీద వేయి, నీ విన్నపములు ప్రభుకు తెలియపరచు. తప్పనిసరిగా ప్రభువే నీ జీవితంలో ఉన్నతమైన కార్యములు జరిగించి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచర్యను దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.